అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియో అంతా కూడా సండే వ్లాగ్ అండి. ఇంకా ఈ వీడియోలో చాలా రోజుల నుంచి కొన్ని కామెంట్స్ అయితే అలా ఉండిపోయాయి. కొన్ని కామెంట్స్‌లో రిప్లై ఇవ్వడానికి అంటే వివరంగా చెప్పడానికి వీలు పడదు కదా! వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇవాళైతే పొద్దున్నే ఇక్కడ పూజది ముందు కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్వామికి ఇవాళ ఫ్రూట్స్ ఏం లేవనమాట. ఇంకా డ్రై ఫ్రూట్సే నైవేద్యంగా పెట్టాను. ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఈశాన్యం కార్నర్‌లో నేను ఓము, ఇంకా బుజ్జి గణపయ్యని పెట్టుకో ఉంటాననమాట ధాన్యంలో పెట్టి. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపిచ్చున్నాను కదా! ఇంకా అక్కడంతా కూడా ధూపం అది చూపించుకుంటాననమాట. ఇంకా చాలా రోజుల నుంచి ఇది ఎర్రగారం, ఎర్రగారం కూడా చూపించమని అడుగున్నారు ఒక సిస్టరు. ఇంకివాళ పూర్తిగా డీటెయిల్‌గా చూపిస్తాను. ఇంక ఇలా ఎండుమిరపకాయలు ఒక 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదా! ఒక్క టమోటా, 2 ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ. అంటే వెల్లుల్లిపాయ ఉంటాయి కదా! ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పెట్టుకున్నానక్కడ. ఈ ఎండు కారం మెత్తగా రావాలన్నా, మంచి కలర్ రావాలన్నా, ఒక్కసారి వీటిలో వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టండి. ఒక్క 5 మినిట్స్ అలాగా పక్కన పెట్టేస్తే మంచి రంగొస్తదనమాట. ఇంకా ఈ ఎండుమిరపకాయలు నేను కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ మారున్నాయవక్కడ. మనకి మంచిగా ఫ్రెష్‌గా ఉండేవైతే ఇంకా మంచి రంగొస్తాయనమాట. ఇంకా కొంచెం సేపు అలా నాననిచ్చేసి ఆ వేడి నీళ్ళల్లో ఇంకా మిక్సీలో వేసుకుంటున్నాను. ఇంక వాటికి 2 ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక్క టమోటా ముక్కేస్తున్నానండి. ఫుల్ టమోటా యేసుకుంటున్నానక్కడ. ఇంకా వెల్లుల్లిపాయలు, సగం వెల్లుల్లిపాయలు ఇందులో, మిగతావి పోపులో వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఒక్క స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కళ్ళుప్పు సరిపడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. విత్తనం కనపడకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. అప్పుడే బావుంటది పచ్చడనేది. ఇలా చూసారా? ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు మనకు చక్కగా మనం స్టోర్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్‌లో బావుంటది. హోటల్ టేస్ట్‌లో ఉంటదనమాట ఎర్రకారం అనేది. ఇంకా కాస్త నూనె వేసేసుకొని, ఈ పోపు గింజలన్నీ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, తెల్లబాయలు దంచేసేసుకొని కచ్చాపచ్చాగా కరివేపాకు వేసుకొని, ఇంక ఇది వేసేసి కాసేపు అట్ట కలిపి మూత పెట్టేయాలనమాట. కొంచెం ఆయిల్ అలా పైకి తేలే వరకు మగ్గించేసుకొని, మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూడా వారం వరకున్నా కూడా ఎక్కడికి పాడవదండి. అంటే ప్రతిరోజు చేసుకోకుండా ఇంకా ఇట్లా కూడా చేసుకోవచ్చనమాట. ఇట్లా స్టోర్ చేసుకుంటా ఉంటాను నేను. ఇంకా చక్కగా చూసారు కదా! ఇంకిట్లా పూర్తిగా చల్లారిపోయాక ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. చాలా బావుంటదండి. మన హోటల్ స్టైల్‌లో ఎర్రకారం బావుంటది. దీన్ని దోసల పైన కూడా అప్లై చేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుంటే ఎర్రకారం దోస కూడా రెడీ అయిపోద్దనమాట. చాలా రుచిగా ఉంటది. ఇట్లా ట్రై చేయండి. వేడి నీళ్ళు పోస్తే మంచి కలరొస్తది. ఇంక అలాగే గట్టి చట్నీ హోటల్ స్టైల్‌లో చాలా రుచిగా ఉంటదండి. ఇట్లా చేసుకుంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఉండదనమాట. ఇట్లా పచ్చిమిరపకాయలు వాడే వాళ్ళకి కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటది కదా! అలా కాకుండా ఉంటది. మంచి రుచితో కూడా ఉంటదనమాట. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా! ఈ 5 పచ్చిమిరపకాయలని వేశాక కొంచెం వాటర్‌లో ఉడికించాను వాటిని, పచ్చిమిరపకాయలని. ఆ వాటర్ అంతా ఇనికిపోయాక కాస్త ఆయిల్ వేసుకొని, ఒక్క పిడికెడు వేయించిన పల్లీలు, వేరుశనగ పప్పులు వేశాను. ఒక్క పిడికెడే, ఎక్కువేయలేదు. ఎక్కువ మొత్తంలో ఇక్కడ శనగపప్పు వేసుకోవాలనమాట. తినే శనగపప్పు ఉంటది కదా! పుట్నాల పప్పు అంటారు. అది ఒక కప్పుడు తినే శనగపప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసుకుంటే కూడా బావుంటది. ఇంకా అలాగే కరివేపాకు కూడా ఒక 2, 3 రెబ్బలు వేసుకుంటే బావుంటదనమాట. కరివేపాకు గూడా వేసేసుకున్నాను. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు అది గూడా వేసేసి, ఉప్పేసి మిక్సీ పట్టేసుకొని, మంచిగా పోపు పెట్టుకున్నామనుకోండి, ఇది కూడా మంచిగా హోటల్ స్టైల్‌లో గట్టి చట్నీలుంటాయి గదా! అలా ఉంటదనమాట. పచ్చిమిరపకాయలని ఒక్కసారి అలా ఉడికించి, అప్పుడు ఫ్రై చేసుకోండి. రుచే మారిపోద్ది. చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇంకిక్కడ 2 రకాల చట్నీలు రెడీ అయిపోయాయి. ఇంకా దోస పిండి కూడా నేనెలా ప్రిపేర్ చేసుకుంటానో వివరంగా ఒక షార్ట్ వీడియో పెడతానండి. చాలా బాగొస్తాయనమాట. ఇది దోస పిండి గూడా మనకి దోసలు గూడా క్రిస్పీగా, అంటే మనకి క్రిస్పీగా హోటల్ స్టైల్ రావాలంటే థిక్‌గా ఉండాలి పిండనేది. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రైస్ వేసుకుంటాను. అలాగే కొన్ని మెంతులు, కొన్ని పచ్చెనపప్పు, ఇంకా కొన్ని రుబ్బే ముందర అటుకులు కొన్ని ఒక పిడికెడు నానబెట్టి గ్రైండ్ చేసుకుంటాననమాట. కాస్త గట్టిగానే రుబ్బి పెట్టుకుంటాను. ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేస్తే తెల్లారికి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోద్ది కదా! ఇంక తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా ఉంటాననమాట. మనకి మెత్తగా రావాలంటే కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి పిండనేది. అలా కాదు క్రిస్పీగా అనుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలనమాట. నేను సోడాలు అలాంటివి ఏమి వేయనండి దోస పిండిలో. చక్కగా మనం నైట్ బయట పెట్టుంటాం కాబట్టి మంచిగా పులిసిపోద్ది కాబట్టి ఓన్లీ ఆహ్, సాల్ట్ మటికి వేసుకొని కలుపుకుంటాను.
చాలా మంచి రంగుతో క్రిస్పీ దోస రెడీ అయిపోయిందనమాట. ఇవాళ క్రిస్పీగానే వేశాను. కాస్త గట్టి పిండితో. అలా మంచి రంగు రావాలంటే తప్పకుండా ఒక పిడికెడు పచ్చెనపప్పు, కొన్ని మెంతులు, అలాగే అటుకులేసుకుంటే చక్కగా బాగొస్తదండి దోస అనేది. ఇంకా ఎర్ర కారం అయితే నేను చెప్పినట్లుగా అలా ట్రై చేసి చూడండి. సూపర్‌గుంటది. దోస పైన ఎగ్ వేసేసి, ఎగ్ పైన కూడా అది అప్లై చేస్తే ఎగ్గు ఎర్రకారం దోస రెడీ అయిపోద్ది. ఇంక అచ్చం ఎర్రకారం నెయ్యి కావాలంటే దోస పైన అలా ఎర్రకారం అప్లై చేసి నెయ్యి అలా పోసేసుకుంటే సూపర్‌గా ఎర్రకారం నెయ్యి దోస కూడా రెడీ అయిపోద్దనమాట. ఇంక ఈ గట్టి చట్నీ విషయానికొస్తే హోటల్ టేస్ట్ ఉంటదండి. సూపర్ రుచితో ఉంటది. పచ్చిమిరపకాయలు మీరు కూడా అలా ఉడికించి కరివేపాకు కూడా వేసుకోండి. చాలా మంచి రుచితో ఉంటదనమాట పచ్చడనేది. ఇంక ఇవాళ చికెను కాస్త లేట్‌గా తీసుకొచ్చారు. లేదంటే ఎక్కువ శాతం సండే రోజు దోస, చికెనే ఉంటది. ఇంకా ఇప్పుడు దమ్ బిర్యానీ, కర్రీ చేస్తున్నాను. ఇవి ఎప్పుడు నేను ఇంతకుముందు చూపిచ్చున్నాను కాబట్టి మీరడిగిన ఈ కామెంట్స్‌కి రిప్లైస్ అయితే ఇవాళ ఇచ్చేస్తానండి. ఇంకా కామెంట్స్‌కొచ్చేస్తే ఎండుమిర్చి మీరెలా స్టోర్ చేసుకుంటారు అని అడిగారు. ఎండుమిరపకాయలు మనం అలాగే పెట్టేసామనుకోండి లోపల బస్తాలోనో, ఒక డబ్బాలోనో పెట్టేసామనుకోండి ఫంగస్‌లాగా ఫార్మ్ అవుతది. కొంచెం లైట్‌గా పురుగు కూడా పట్టద్ది ఎండుమిరపకాయలకి. అలా కాకుండా ఉండాలంటే నెలకొక్కసారైనా సరే బాగా ఎండొచ్చిన రోజు అలా ఎండబోసేయాలి. బాగా గలగల ఎండాక అప్పుడు మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలనమాట. బస్తాలో కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ అలాగా. మళ్ళీ ఇంకొక నెలకొకసారి అలాగా ఎండబెట్టుకోవాలి. అలా చేస్తే ఫంగస్ ఫార్మ్ అవ్వదు, పురుగు పట్టదు, నీట్‌గుంటాయి. మహా అయితే కొంచెం మరీ ఎక్కువ రోజులుంటే కొంచెం కొంచెం ముదురు ఎరుపుకి తిరుగుతదే తప్ప కాయనేది పురుగైతే పట్టదనమాట. అలా ఫంగస్ వచ్చిన ఎండు మిరపకాయలు అస్సలు వాడకూడదు. అలా స్టోర్ చేసుకుంటానండి నేనైతే. ఇంకొకటేంటంటే డీమార్ట్‌లో అలాంటి చోట కాకుండా విడిగా మనకి సరుకులు దొరుకుతాయి చూసారా? అక్కడ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయండి. డీమార్ట్‌లు ఇలాంటి కోల్డ్ స్టోరేజ్‌లో పెడతారు కాబట్టి మనం ఎండుమిరపకాయల వరకు మామూలుగా మనకు బజార్‌లో బయట దొరుకుతాయి కదా! అక్కడ తెచ్చుకుంటే బెటరు. ఇంకా అలాగే ఇంకొకటొచ్చేసి మట్టి పాత్రలు ఎలా సీజనింగ్ చేసుకుంటారు? ఎలా క్లీనింగ్ చేసుకుంటారని అడిగారు. మట్టి పాత్రలు, ఈ అటికలు, ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 రోజులు ఆహ్, తేగానే ఇట్లా మునిగే వరకు నీళ్ళల్లో ముంచి పెట్టేస్తాననమాట. మళ్ళీ తెల్లారి లేచాక ఆ వాటర్ పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి పెడతాను. అలా 2 డేస్ ఉంచుతానండి. తర్వాత తీసేసి వాడుకునే ముందర ఫస్ట్ నూనె అప్లై చేసేసి అప్పుడు స్టవ్ పైన పెట్టి అప్పుడు హీట్ చేసి వాడుకుంటా ఉంటాను. అట్లా సీజనింగ్ చేసుకుంటాను నేను. ముందే అది బాగా హీట్ చేశాక ఎప్పుడు ఆయిల్ వేయకూడదు. అది చిట్లినట్టు అయిపోద్ది. ముందు అప్లై చేసి ఆయిల్‌ని అప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి మనం అటికెలు వాడేటప్పుడు. ఇంకా అలాగే క్లీనింగ్ విషయానికొస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జావ ప్రిపేర్ చేశాననుకోండి. అది కొంచెం అంటుకో ఉంటది కదా! నానబెట్టి ఉంచుతాననమాట నేను. నానిన తర్వాత స్టీల్ పీచు సోప్ లేకుండా నీట్‌గా వాష్ చేసేసి ఆ స్టీల్ పీచుతో అంటుకున్నదంతా ఒక్కసారి రుద్దేసి కడిగేస్తాను. ఆ తర్వాత బియ్యపు పిండి కానీ, శనగపిండి కానీ చల్లేసి శుభ్రంగా తోమేసుకుంటాననమాట. సోపు తగలకూడదండి అటికలకి. ఎందుకంటే సోపు ఈ అటికకి సూక్ష్మ రంధ్రాలుంటాయి కదా! అది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటది. మళ్ళీ మనం కుక్ చేసేటప్పుడు అదంతా ఫుడ్‌లోకి రిలీజ్ అవుతది కాబట్టి, మనం ఎప్పుడు కూడా సోప్‌తో అటికల్ని క్లీన్ చేయకూడదు. ఇంకా కుండలెలా నేను చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోస్‌లో నేనిలాగ సమ్మరొస్తుంది కదా! తెచ్చుకున్నప్పుడు చూపిస్తాను. ఈ మట్టి పాత్రలైతే అలా చేసుకుంటాను. చక్కగా మీరు కూడా అలాగే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బూడిదలు అలాంటివి దొరికితే ఇంకా బెస్ట్. మనకవి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి, ఇలా నేనింకా ఈ శనగపిండి కానీ, బియ్యపు పిండి ఇవి ఎలాగో మనకి ఇంట్లో ఉంటాయి కదా! వాటితోటి క్లీన్ చేసుకుంటాననమాట. ఇంకొక క్వెషనొచ్చేసి, మీరు ఇండిగో పౌడర్ పెట్టుకోంగానే ఆయిల్ పోసేసుకున్నారా అని చెప్పి అడిగారనమాట. అంటే అర్థం కాలేదు వాళ్ళకి ఆ రోజు. నేను ఇండిగో పౌడర్ పెట్టుకున్నాక గూడా ఒక 1 అవర్ ఉంచుకొని నీట్‌గా హెడ్ వరకు వాష్ చేసుకొని, పూర్తిగా హెయిర్ డ్రై అయ్యాక అప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఏ పూర్తిగా హెయిర్‌ని డ్రై చేసుకున్నాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక ఒక 2 గంటలు, 3 గంటల పాటు ఉంచుకొని, అప్పుడు నార్మల్‌గా మనం షాంపూతో హెడ్ బాత్ చేసేసేయొచ్చనమాట. ఫస్ట్ 2 స్టెప్స్ మాత్రం నార్మల్‌గా ట్యాప్ వరకు, హెడ్ వరకు కడుక్కుంటాను. ఇంక లాస్ట్‌లో వచ్చేసి మొత్తం నీట్‌గా స్నానం అది చేసేస్తాను. అట్లా హెయిర్ డ్రై అయ్యాక పెట్టుకోవాలి ఆయిల్ అనేది. ఇంకా ఆయిల్ సేల్ చేస్తారా అని కూడా అడుగుతా ఉన్నారు. ఆయిలు మన ఇంట్లో వరకే కాచుకుంటానండి. సేల్ చేయడానికి కాదనమాట. ఎక్కువగా ఇన్‌స్టాలో వచ్చినాయనమాట కామెంట్స్. మీరు సేల్ చేస్తారా అని చెప్పి. ఆ ఇన్‌స్టాలో బాగా వెళ్ళింది వీడియో కూడా. ఫోను నంబర్స్ కూడా పెట్టేస్తున్నారండి పబ్లిక్‌లో అలా పెట్టొద్దు సేఫ్ కాదు కదా! నేను సేల్ అయితే చేయట్లేదనమాట మనకి ప్రస్తుతానికైతే. ఇంకొకటేంటంటే ఆయిలు కాచుకునేటప్పుడు అన్నీ పచ్చివే వేయాలా? డ్రైవి కూడా వేసుకోవచ్చా? అని అడిగారనమాట.
ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అన్నీ పచ్చిగా మనకి న్యాచురల్‌గా దొరికితే మాత్రం అవే వేసుకోవడానికి ట్రై చేయండి. లేదు సిటీస్‌లో ఉన్నాం మాకన్నీ అందుబాటులో ఉండవు అంటే ఇలా ఇంక డ్రైవ్‌కి వెళ్ళిపోండి. అవి దొరికితే ఇంక తప్పదన్నప్పుడు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇలా పచ్చి కరివేపాకు, పచ్చి గోరింటాకు, పచ్చి మందార ఆకులు, మందార పూలు ఇలాంటివి పచ్చివి వేస్తేనే మంచి ఫ్లేవర్స్, మంచి కలర్ గూడా దిగుతది ఆయిల్‌లోకి. అవి దొరికితే అలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక దొరకదన్నప్పుడు ఇంకేం చేస్తాం తప్పదు కదా! ఇంకా అలా చేసేసుకోండి. ఇంకొకటేంటంటే బొటిక్ నేమ్ అడుగుతా ఉన్నారండి నాయుడుపేటలోది. ఉషా బొటిక్ అండి. ఉషా బొటిక్ అనమాట. నాయుడుపేటలో ఉషా బొటిక్ అని మీరు దగ్గరే అక్కడ ఉంటది కాబట్టి చెక్ చేయండి ఒకసారి. ఇంకొకటేంటంటే విగ్రహాలు దగ్గరగా చూపించమని అడిగారు. నేను లాస్ట్ వీడియోలో చూపించాను. కాకపోతే ఆ రోజేంటంటే వుమెన్స్ డే స్పెషల్ కింద కొంచెం మాట్లాడదాం అనుకోని స్టార్ట్ చేశానా, ఇంక అలా మాటల ఫ్లోలో ఎక్కువగా టాపిక్ ఎక్కువ లాంగ్ ఎళ్ళిపోయిందనమాట. విగ్రహాల దగ్గరికొచ్చేసరికి ఆ టాపిక్కే రన్ అవుతున్నింది. ఇంక చెప్పలేకపోయాను వివరంగా చూపించి. కానీ దగ్గరగా అయితే మీకు విగ్రహాలు చూపించాననే అనుకుంటున్నాను. లేదు ఇంకా బాగా డీటెయిల్‌గా చెప్పండి అంటే, నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఒక సిస్టరు మనది పూజారం టూరు క్లియర్‌గా చూపించమని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోస్‌లో అది చూపించినప్పుడు విగ్రహాలు కూడా దగ్గరగా ఇంకా నీట్‌గా డీటెయిల్‌గా చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో చూపించాను గానీ, వివరంగా చెప్పలేకపోయాను వాటి గురించి. ఇంకా అలాగే కొత్తగా సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదా! సింధు మీ ఓన్ సిస్టరా? ఎందుకు ఎక్కువగా వీడియోస్‌లో కనపడట్లేదు అన్నట్టుగా అడుగుతున్నారు. ఆహ్, సింధు మాకు వదినవుతదండి. అన్న వైఫ్ అనమాట. నాకన్నా చిన్నమ్మాయి కాబట్టి నేను సింధు అనే పిలుస్తా ఉంటాను. సింధు నన్ను అక్క అని పిలుస్తది. అలవాటయిపోయింది అలాగ మాకు. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. అదనమాట. ఇంకా కొన్ని కామెంట్‌లు నెక్స్ట్ వీడియోస్‌లో రిప్లైస్ ఇస్తానులెండి. ఇదిగోండి ఇక్కడ పొడి పొడిలాడుతూ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను పెద్దగా వీటిలో ఆహ్, మషాలా దినుసులు పెద్దగా ఏం వేయనండి. చెక్క, లవంగా, యాలక్కాయి ఇది మాత్రం కంపల్సరీ ఏస్తాను. బిర్యానీ ఆకుంటే అదేస్తాననమాట. సోంపు నేను ఈ ధనియాల పొడి ఇది కొట్టేటప్పుడు సోంపు గూడా వేయించి పొడిగొట్టి పెట్టుకుంటాననమాట. దానివల్ల మంచి ఫ్లేవరొస్తది. ఇంకా అలాగే ఇంకా ఇది ఉంటది కదా! ఎక్కువగా పుదీనా కూడా యాడ్ చేస్తా ఉంటాను. అబ్బా! మాకు ఈ ఆటోలొస్తా ఉంటాయండి. గోల గోల చేస్తున్నాయి. మీకేదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ. ఇప్పటికి 2 టేకులు తీసుకున్నాను ఈ వీడియో చెప్పేటప్పుడు. మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ చెప్పలేకపోతున్నాను. ఇంకిక్కడ కర్రీ చేసేసాననమాట. చికెను డీప్ ఫ్రై చేస్తే బావుంటది ఇందులో నంచుకోవడానికి. పాప అలాగే అడిగింది. కానీ ఇంక నాకు ఆ రోజు ఓపిక లేక చేయలేకపోయాననమాట. ఇంకా కర్రీనే వండేసాననమాట. ఇంకా ముద్ద మషాలా అడిగారు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో వివరంగా చెప్తానులెండి. ఇప్పుడు చూపిచ్చాను గానీ చెప్పలేకపోయాను మాట ద్వారా. ఇంకిక్కడ ఏం తీసుకొచ్చానంటే వేపాకు. పచ్చి వేపాకు తీసుకొచ్చాను. ఎందుకంటే బియ్యం మిల్లు పట్టించుకొనొచ్చున్నామనమాట. నేను బియ్యం ఎలా స్టోర్ చేసుకుంటాను పురుగు రాకుండా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మన బియ్యం మనం పొలంలో పండిన బియ్యం అనమాట. వడ్లన్నీ మాకు అన్నయ్య వాళ్ళ దగ్గర మాకు అన్నయ్య వాళ్ళకి మిల్లుంది తెలిసిన అన్నయ్య వాళ్ళకి. ఇంకక్కడే స్టోర్ చేసుకుంటాం వడ్లు. ఇంక కావాలి అనుకున్నప్పుడు మిల్లు పట్టించుకొచ్చుకుంటాం. ఒక 25 కేజీలు అలాగా. చిన్న డ్రమ్ముకి సరిపడా పట్టించుకొచ్చుకుంటామనమాట. ఇంక వాటిని ఇంక పురుగు రాకుండా ఇట్లా స్టోర్ ఎలా చేసుకుంటానంటే, ఇప్పుడు పచ్చిది వేపాకు తీసుకొచ్చాను కదా! వేపాకంతా దూసి పోసేసుకొని డ్రమ్ము మాత్రం బాగా కడిగాక మంచిగా డ్రైగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవాలి. ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఇట్లా అడుగు భాగాన ఒక చారెడు కల్లుప్పు, అలాగే ఈ వేపాకు వేసేసాను. ఇంకా వేసుకునే పనైతే లవంగాలు గూడా వేసుకోండి. నా దగ్గర ఆ రోజు ఎక్కువ క్వాంటిటీలో లేవని చెప్పి వేయలేదు. ఇట్లా తర్వాత బియ్యం ఒక సగభాగం వరకు బియ్యం పోసేసాను. తర్వాత మళ్ళీ మధ్య భాగంలో మళ్ళీ సేమ్ ఇలాగే వేపాకు, కల్లుప్పు వేసుకునే పనైతే లవంగాలు గూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మిగిలిన బియ్యం పోసేస్తున్నాను. మళ్ళీ పైన చివర్లో గూడా సేమ్ అలాగే పోసేసి ఒక్కసారి అలా బియ్యంలో కలిపేస్తాననమాట. ఇలా జేసుకున్నామనుకోండి పెద్దగా పురుగు రాదు. ఎక్కువ రోజులు నిల్వుంటాయి. మరీ అసలు ప్లెయిన్ బియ్యం పెట్టేదానికి, ఇలా వేసేదానికి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పురుగనేది చాలా వరకు తక్కువనమాట. తెల్ల పురుగైతే అసలు రాదు. ఈ నల్ల పొట్టు పురుగు ఒకవేళ వచ్చినా లైట్‌గా వస్తది. ఇంకా ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇంక నేను దాన్ని ఇలా నింపుకుంటాను. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి.